నేను నీ వాక్యము చేత తన అడుగులను స్థిరపరచాలి. నీ 6 అడుగులు స్థిరపరిచేదంటే లోకములో ఏదిచ్చినా కూడా స్థిరపరచలేము. కానీ ఆస్తులు అంతస్తులుంటే దేవుని రాజ్యంలో నడిచే ఆ మార్గంలో నడచటానికి తన కాళ్ళను స్థిరపరిచేది నీ వాక్యం ఒకటినే. మనసు మార్చేది నీ వాక్యం ఒకటినే. ఆ వాక్యం లేని వారు, ఆ చిత్తము లేని వారు, వారు స్థిరపరలేరు. ఈ లోకములో ఎలా బ్రతికున్నారో అలా బ్రతికి అలాగానే జీవించుచున్నప్పటికీ వాక్యమున సత్యమును గుర్తెరిగి అందులో గైక్కుంటూ ఆయనకు లోబడుతూ సత్యము ప్రకారం నడిచే కుమార్తె కుమారి ఈరోజు నీ ప్రభు అంటున్నాడు, వాక్యముతో నిన్ను నీవే స్థిరపరచు. ఏ పాపము వేల నీకు. ఎందుకంటే హృదయంలో వాక్యము లేకపోతే పాపము వేలుతాదంట. అది పాపము దానిలో నుండి దాన్ని పరిపాలన చేస్తుందంట. అయితే వాక్యం ఎప్పుడు ఉంటుందో దేవుడు నీలో పరిపాలన చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలా అయితే నువ్వు ఈరోజు ఉదయకాల సమయంలో నీ కాళ్ళను ఆయన దగ్గర స్థిరపరచుకో, మోకరించు, ప్రార్థించు, కృతజ్ఞత స్థుతులు కలిగిన బిడ్డగా ఉండమని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను స్థిరపరచేవాడు నేనే. దేవుడు అంటున్నా, రెక్కల కింద నిన్ను కప్పువాడు నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన రెక్కల కింద స్థిరపరచుకొని ఆయన రెక్కల కింద నిన్ను కప్పునంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ 2025 సంవత్సరం తన రెక్కల కింద కప్పిన గొప్ప దేవుడు నూతన సంవత్సరానికి మనందరిని నడిపిస్తాడని నమ్ము, విశ్వసించు. దేవునికి మహిమ కలిగినట్టుగా జీవించమని ప్రభు మనకు నేర్పించున్నాడు. అందుకే కదా యెహోవా ఉత్తమైన దానినే మనకు అనుగ్రహిస్తున్నాడు. యెహోవా ఉత్తమైన దానినే మనకు అనుగ్రహిస్తున్నాడు. పాపములు వేలటానికి, పాపములు దాంట్లో జీవించటానికి, పాపమైన దుష్టాత్మ ఉండటానికి అక్కడ వీలు లేదు. కానీ ఆయన రెక్కలతో కప్పి యెహోవా ఉత్తముడు తను అనుగ్రహించుచున్న దానినే మనకు ఇచ్చున్నాడు. సత్యమైన దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. జీవగల మాటలే మనకు అనుగ్రహిస్తున్నాడు. నూతనమైన మాటలే మనకు అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు సంతోషించు, ఆనందించు. కాబట్టి ఆయన తన మార్గముల విషయమై ఆయన బోధించుచున్నాడు. దేవుని మార్గములను ఉత్తమైన యెహోవా దానిని మనకి ఏది అనుగ్రహించున్నాడంటే దేవుని మార్గములను, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలని తన కుమారుడు, అత్తిదీయ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన బోధించిన బోధన అంటే దేవుని మార్గం వెళ్ళటానికి మనకు బోధన బోధించినాడు. ఆ బోధన ఏమిటంటే ఆయన వాక్యమే. ఆ దేవుని వాక్యమే లోకానికి ఆయన బోధించినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి